మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన లవర్ని చంపేసి తను సూసైడ్ కూడా చనిపోయింది. చనిపోయేటప్పుడు కూడా తండ్రికి సారీ చెప్పడం జరిగింది. అంటే మన ఈ దారుణాలు అనేవి సంఘటనలు, హత్యలు, తర్వాత తను చనిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం సార్. ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఏంటంటే లవర్స్ ఇద్దరు కలిసి చనిపోవడం, లేకపోతే ఒక మెయిన్గా మగవాడు తన లవర్ని చంపేసి తాను చనిపోవడం, ఇవి చాలా సంఘటనలు మనం చూసుకుని మనం చాలా చెప్పుకున్నాం కూడా. మామూలుగా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, సైకలాజికల్ రీజన్స్ ఏంటి, సోషలాజికల్ రీజన్స్ ఏంటి అనేవి మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం. బట్ ఈ సంఘటనలు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంఘటన. ఇది కాకినాడ దగ్గర పనసపాడు అనే గ్రామం దగ్గర జరిగింది. సామర్లకోట పక్కన ఉంటుంది ఇది. ఈ సామర్లకోటలో పనసపాడు దగ్గర జరిగింది. యాక్చువల్గా ఎలా ఇది అన్ఫోల్డ్ అయిందంటే, అక్కడ పనసపాడు దగ్గర గొల్లప్రోలు అనే ఉంటుంది, దుర్గాడ అనే గ్రామం. దానికి సంబంధించిన ఒక అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి శవం ఈ పనసపాడు దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కన శవాన్ని లోకల్ ప్రజలు చూశారు. 17 చిన్నమ్మాయి. సో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, క్లోజ్ టీము అవన్నీ, డాగ్ స్క్వాడ్ అవన్నీ తీసుకొచ్చారు, పరిశీలించారు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ప్రాథమికంగా చూస్తే అమ్మాయికి బ్లేడ్తో గొంతు కోసినట్టుగా, రక్తస్రావం ఎక్కువగా జరిగి చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకొక డెడ్ బాడీ గురించి తెలిసింది. అదేంటంటే అక్కడే దగ్గరలోనే రైల్వే గేట్ ఉంది. ఆ గేటు దగ్గర వాళ్ళకి ఈ డెడ్ బాడీ కనబడింది అనమాట. ఆ కొమ్మూరి అశోక్ అనే అతను, గూడపర్తి రైల్వే గేట్ అంటారు, అక్కడ డెడ్ బాడీ. ఆ అబ్బాయి దగ్గర ఐడి కార్డు అవన్నీ ఉంటే ఆ అబ్బాయి పేరు కొమ్మూరి అశోక్ అనేది అర్థమైంది. ఆ అబ్బాయికి 19 years. సో ఈ 2 డెడ్ బాడీస్ దొరికేసరికి వీళ్ళ రెండింటికి ఏమన్నా కనెక్షన్ ఉందా, లేకపోతే విడివిడి కేసుల, అతనేమో సూసైడ్ చేసుకున్నట్టుగా ఉంది అతను, ఇక్కడ ఈ అమ్మాయి ఏమో హత్యకి గురైనట్టుగా ఉంది. ఈ మామూలుగా పోలీసులకు ఉన్న అనుభవం రీత్యా వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉందా అని. సో వాళ్ళు మామూలుగా ఫోన్లు తీసుకొని చూస్తారు. ఇద్దరు ఫోన్ నెంబర్లు ఫోన్లు చెక్ చేస్తే వీళ్ళిద్దరూ అనేక సార్లు మాట్లాడుకుంటున్నట్టు ఫోన్లలో ఉంది. సో ఇద్దరికి సంబంధం ఉంది, వీళ్ళిద్దరు లవర్స్ అనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాని తర్వాత వాళ్ళ బంధువులకి, వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఇంటిమేట్ చేశారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి ఈ అమ్మాయి లవర్స్ అని. వీళ్ళిద్దరిది కూడా గొల్లప్రోలు దగ్గర దుర్గాడ అనే ఊరని. ఈ అమ్మాయి 9th class చదువుకుంటున్నప్పటి నుంచి ఈ అబ్బాయి వెంటపడ్డం, ఆ తర్వాత అమ్మాయి కూడా లవ్లో పడ్డం, అలాగే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. అట్లాగే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు పోలీసులు అందించిన సమాచారం మేరకు ఏంటంటే, వీళ్ళిద్దరూ ఇక్కడ కలుసుకున్నారు ఈ పనసపాడు దగ్గర. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి పెరిగాయి. ఆ అమ్మాయి ఇతని నుంచి దూరం అవడానికి ట్రై చేస్తుంది. ఇతనికి ఆ అమ్మాయిని దూరం అవడం ఇష్టం లేదు. అమ్మాయి తనకే కావాలి, కానీ ఆ అమ్మాయి దూరం అవుతుంది. దీన్ని భరించలేక అతను ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని చంపేసి తను చనిపోవడానికి నిశ్చయించుకొని ముందే బ్లేడ్ తెచ్చుకున్నాడు అతను. అంటే ఇది ప్రీమెడిటేటెడ్ మర్డర్ అంటారు. అంటే ముందే అప్పటికప్పుడు ఏదో ఆవేశంలో చంపింది కాదు. ముందే అతనికి ఈ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం అమ్మాయిని ఇక్కడికి పిలిపించి, కొంత జనం తక్కువగా ఉన్న ఏరియాకి పిలిపించి అమ్మాయితో గొడవపడి బ్లేడ్తో కోసేసి తాను కూడా చనిపోవాలనేది అతనికి ప్లాన్ ఉంది ముందే. ఆ ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయిని ఇక్కడికి రప్పించాడు. అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, గొడవ జరిగింది. ఆ గొడవలో నుంచి తను బ్లేడ్ తీసి సడన్గా అమ్మాయి ఊహించలేదు, అమ్మాయి తను చంపుతాడని, కానీ అవేం ఊహించలేదు. అమ్మాయి ఫర్మ్గా నేను నీతో ఉండలేను అది ఇదని చెప్పింది. దాంతో ఇతను ఏం చేశాడంటే బ్లేడ్ తీసి అమ్మాయిని గొంతు కోసేసి దాని తర్వాత తాను కూడా కోసుకొని కొంత దూరం వచ్చి వేరే చోట తాను కూడా కోసుకొని అక్కడ గేట్ దగ్గర అతను పడిపోయాడు.
సో ఇది పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రావాలి. పోస్ట్మార్టం రిపోర్ట్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పడం, చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, దీని నుంచి పోలీసులకు వచ్చిన కన్క్లూజన్ ఏముందంటే వీళ్ళిద్దరూ లవర్సే కానీ అమ్మాయి తనకు దూరం అవ్వాలనుకుంటుంది. అతను దాన్ని భరించలేక తను తనతో మామూలుగా ఒక కొటేషన్ ఉంటుంది, నీతో కలిసి ఉండలేను, నీతో విడిపోయి ఉండలేను, ఆ కండిషన్ అనమాట. దీన్ని మామూలుగా సైకాలజీలో ఫ్యూజన్ లవ్ అని చెప్తారు. ఫ్యూజన్ లవ్లు ఏంటంటే చాలామంది ముఖ్యంగా అబ్బాయిలకి ఎక్కువ ఇది ఉంటుంది. ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి తనకు దక్కకుండా వేరే తనను వదిలేస్తూ ఉంటే నాకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు, ఉంటే నాతో ఉండాలా లేకపోతే ఈ భూమి మీదే ఉండకూడదు అన్న ఆలోచన అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి మేలుగా ఉండడం, అంటే తనని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేకపోవడం అనేది చాలామంది అబ్బాయిల్లో ఉన్నది. మనకి పితృస్వామిక సమాజంలో మేలుగోని చిన్నప్పటి నుంచి బూస్ట్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ. వాడు మగవాడు, వాడికి ఏమి, నువ్వు అమ్మాయి, నువ్వు ఇలా ఉండాలి, మగపిల్లాడికి ఎలాగన్నా ఉండొచ్చు అని ముందు నుంచి మనకి చిన్నప్పటి నుంచి కూడా మనల్ని మగవాడిని ట్రై చేస్తారు, అలా తయారు చేస్తారు. మగవాడంటే ఏడవకూడదు, ఏడిస్తే నువ్వేంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అనడం. అలాగే అంటే ఆడపిల్లలు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అన్న ఫీలింగ్ని చిన్నప్పటి నుంచి క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీడు కూడా అటువంటి ఒక సైకాలజీ డెవలప్ చేసుకుంటాడు. సో తను ఎవరైనా రిజెక్ట్ చేస్తే తట్టుకోలేని ఒక పరిస్థితిలో ఉంటుంది. సో ఈ పరిస్థితి అనేది లవ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిన, ఆ అమ్మాయి తనని కాదని ఇంకొక అంటే నెగ్లెక్ట్ చేసిన ఇతను తట్టుకోలేదు. సో అమ్మాయి ఇవాళ పరిస్థితి ఏమైందంటే ఒక మాదిరిగా ఉన్న అమ్మాయి వెంట కూడా కనీసం 10 నుంచి 20 మంది పడుతుంటారు, ట్రై చేస్తుంటారు. అంటే మగవాళ్ళ సైకాలజీ ఏమంటే ఆ అమ్మాయి పెద్దగా అందంగా లేకపోయినా ఒకసారి ట్రై చేసి యూజ్ చేసుకొని వెళ్ళిపోదాము అన్న టైప్లో ట్రై చేస్తుంటారు. ఈ ట్రై చేసేటప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఓపెన్గా నాకు నీ శరీరం మీద మాత్రమే కోరిక ఉంది, నేను అది తీర్చుకుంటాను అని అడగరు. ఐ లవ్ యూ అనే చెప్తాడు వీడు. ఆ అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీళ్ళు అది నచ్చింది, ఇది నచ్చింది చెప్తాను. వీడు అసలు కోరికేమో అమ్మాయిని ఫిజికల్గా వాడుకోవాలని, కానీ డైరెక్ట్గా చెప్తే అమ్మాయి దానికి ఒప్పుకోదు కాబట్టి చెప్తారు. మామూలుగా చాలామంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి ఎమోషన్ కావాలి. మామూలుగా ఒక మోటు సామెత ఉంది, అమ్మాయిలకి ఎమోషన్, అబ్బాయిలకి ఎరెక్షన్ అని. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయిలకి ఏది కావాలో వీడు అది ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అమ్మాయికి ఎమోషన్ కావాలి, ఎమోషన్. చాలామంది అమ్మాయిలు కూడా ఎలా తయారవుతారంటే వీడి నుంచి నాకు ప్రేమ కావాలంటే వీడికి నా బాడీ ఇస్తే నాకు వీడి నుంచి ప్రేమ వస్తుందని. అదే కాకుండా ఈ మధ్యకాలంలో కన్జ్యూమరిజం బాగా పెరిగిపోవడం వల్ల అమ్మాయిలు కొద్దిగా డబ్బున్న అబ్బాయిలతో ఒకరు కాకుండా 4-5తో కూడా ఒకేసారి అఫేర్లు పెట్టుకోవడం అనేది పెరిగింది. ఆ మధ్య కూడా ఒక గైనకాలజిస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ గైనకాలజిస్ట్ దగ్గర ఒక అమ్మాయి 17 ఏళ్ళంతో అమ్మాయి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్, నువ్వు ఎవరమ్మా నీ కారణం, ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చిందంటే నాకు తెలియదు మేడం, నేను 7 మందితో పడుకున్నానని చెప్పిందంట. ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదని. ఎందుకమ్మా ఇంతమందితో ఈ వయసులో పడుకున్నామంటే నాకు మంచి ఫోన్ వాడాలని ఉంటుంది, నాకు మంచి హోటల్లో పోయి భోజనం చేయాలని ఉంటుంది, ప్లేసెస్కి వెళ్ళాలని ఉంటుంది, ఇవన్నిటికీ నా దగ్గర డబ్బు లేదు మేడం, డబ్బున్న వాళ్ళు నా వెంట పడుతున్నారు, సో వాళ్ళకి కావాల్సింది ఇస్తే నాకు కావాల్సింది ఇస్తారు అన్న ఇది నాకు వచ్చింది, అందుకని పడుకున్నాను మేడం అని చెప్పింది. అంటే ఈ 17 ఏళ్ల వయసులోనే ఇలా తయారైంది ఈ అమ్మాయి అని, నేను ఈ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో అని నేను ఆందోళన చెందానని ఆమె ఒక పోస్టు పెడితే అది బాగా వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ అమ్మాయిని మనం ఏమీ నిందించాలని మన లేదు. సమాజంలో ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలన్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం కంట్రోల్ చేస్తే వీళ్ళు ఇంకా రెబల్గా మారుతారు, నువ్వేంది నా కంట్రోల్ చేయడం అనేది కూడా వస్తుంది. ఇది వెరీ డిఫికల్ట్ ఫేజ్ ఫర్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్కి ఉన్న ఒక సమస్య అది. సో దీనివల్ల ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. ఒక అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ గొట్టంగాడితోనే నేను ఎందుకు ఉండాలి లైఫ్ లాంగ్, నాకు బ్రహ్మాండంగా అన్నిటికంటే బెటర్ మంచి అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు, నన్ను బాగా కేర్ చేసేవాళ్ళు ఉన్నాడు, వీడితోనే ఎందుకు ఉండాలి. ఫస్ట్లో ఉన్న ఇది పోతుంది, 4 రోజుల తర్వాత నెగిటివ్స్ ఎక్కువ కనపడడం మొదలవుతుంది. సో దానివల్ల ఈఎంఐ వీడిని వదిలేయచ్చు. వీడికి ఏముంటుంది, కొంతమంది అబ్బాయిలు అయితే వీళ్ళు కూడా మల్టిపుల్గా ట్రై చేస్తుంటారు. ఒక 10 మంది అమ్మాయిలకి రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి పడుతుందా తగులుతుందని, అలాగే వీళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈగో హర్ట్ అవుతుంది, మేల్ ఈగో హర్ట్ అయినప్పుడు తనని రిజెక్ట్ చేసిన అమ్మాయి తనకి దక్కకపోతే తనని చంపేయడం,
లేదా తను ఆత్మహత్యలు చేసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిని జోలికి వెళ్ళరు కానీ వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది ఏమంటే అమ్మాయిని చంపేసి తను చనిపోవడం అనేది యాంగిల్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అలాంటిది. సో ఈ అబ్బాయి రాసిన లాస్ట్ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వాళ్ళ నాన్నకి మెసేజ్ పెట్టాడు, ఐఆమ్ వెరీ సారీ నాన్న, ఐ లవ్ యూ సో మచ్ అనే ఒక మెసేజ్ పెట్టాడు. అంటే అబ్బాయికి తెలుసు నేను చనిపోవడం వల్ల మన ఇంట్లో మన అమ్మ నాన్న బాధపడతారని తెలిసినా కూడా అబ్బాయి ఎందుకు చేశాడంటే ఉండలేకపోయాడు. అబ్బాయి మానసికంగా ఏంటంటే ఆ అమ్మాయి లేని ప్రపంచాన్ని, అమ్మాయి లేని జీవితాన్ని అతను ఊహించుకోవడానికి కూడా భయపడి